ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ యొక్క పరిస్థితిని మనం చూస్తే సిట్ విచారణలో కొత్త వ్యక్తులు, కొత్త మనుషులు పరిచయం అవుతున్నారు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎలా దోచుకున్నారు, అక్రమ మద్యమ వ్యాపారం కావచ్చు, సొంత బ్రాండ్లు కావచ్చు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు బ్యాన్ చేసి ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి క్యాష్ తీసుకొని ఎలా వైసీపీ ప్రభుత్వంలో ఈ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారనేది కూడా సిట్ విచారణలో బయటపడుతుంది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందినట్లు కూడా సిట్ విచారణలో తేలింది. దాంతో కింద ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి 50 నుంచి 60 కోట్లు ఇచ్చారని సిట్ విచారణలో తేలితే మిగతా కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబంధించిన వాళ్ళు వాళ్ళ చేతివాటం చూసుకుంటూ వాళ్ళు ఆస్తులు కొనుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతమంది ఎలా ఇప్పుడు చేశారో మనకు తెలుస్తుంది. అలాలలో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి గారు, గోవిందప్ప, సజ్జల భార్గవ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఇలా ఏమరంటే అవినాష్ రెడ్డి గారి పేరు ఇంకా తేలలేదు. ఆయనకు కూడా భాగం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు అందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. వాళ్ళల్లో చూసుకుంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడంటే, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నారంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నా మీద కావాల్సిందే కేసు పెట్టారు, నేను ఏ తప్పు చేయలేదు అనేది కూడా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఏసీబీ కోర్టుకు హాజరైన సందర్భంలో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆవేదన చెందుతున్నారు. లోకేష్ సవాల్కి సిద్ధం, ఏ ఆలయంలో అయినా ప్రమాణం చేస్తా, ఎన్నో ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా, మద్యము వల్ల తండ్రి తమ్మిని కోల్పోయా, తప్పు చేయకపోయినా కూడా నన్ను వేధిస్తున్నారు, మద్యముపై అక్రమ కేసులో రిమాండు 18 పొడిగించారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని. ఆయన ఏమంటున్నారంటే, నేను ఏ తప్పు చేయలేదు, కానీ సిట్ విచారణ కూటమి ప్రభుత్వం నన్ను అన్యాయంగా అరెస్టు చేసింది, నేను ఎవరికీ లిక్కర్ స్కామ్లో ఏమీ చేయలేదు అనేది కూడా తెలుస్తుంది. మేము ఎప్పుడైనా లిక్కర్ స్కామ్ సంపాదన వ్యాపారంలో పెట్టుబడి పెట్లు తేలితే ఆ ఆస్తులు అటాచ్ మాత్రమే కాదు, స్వాధీనం చేసుకున్న అభ్యంతరం లేదని చెప్తున్నారు. మరి సిట్ విచారణలో పడుతున్న అక్రమాస్తుల చిట్టా ఏమని శివరెడ్డి గారిని కూడా ప్రజలు అడుగుతున్నారు. మీరు చెప్పేది కరెక్టే, ఏమని అంటున్నారు, మద్యం వల్ల తండ్రిని కోల్పోయారు, తమ్ముడిని కోల్పోయారు అంటున్నారు. మీరు మద్యం తాగుతున్నారని సిట్ విచారణలో తేలట్లేదు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మద్యము ద్వారా అక్రమ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారనేదే చెప్తున్నారు. మద్యము వల్ల తండ్రి తమ్ముడిని కోల్పోయాము అనేది కరెక్ట్ ఉండొచ్చు, కానీ మద్యం తాగడం వల్ల తాగుతున్నారు మద్యం మీరని మీ మీద అభియోగాలు సిట్ విచారణలో చెప్పలేదు. మద్యము ద్వారా, లిక్కర్ స్కామ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకున్నారనేది కూడా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలో సిట్ విచారణలో తేలిన విషయాలు ఏమని ఓపారి మనం చూసుకుంటే, ఈ సిట్ విచారణలో రకరకాల బంధువులు, డొల్ల కంపెనీలు అన్నీ కూడా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద మిందపడుతున్నాయి. చూడండి, డ్రైవర్లు, డైరెక్టర్లు, బంధువులే బినామీలు, 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు, మద్యం ముడుపుల సొత్తు వైట్లేకి మార్చేందుకు శివరెడ్డి ఎత్తుగడ, తిరుచానూరులో 35 నుంచి 36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే సొంతం, ఇక్కరదారులకు 24 లక్షలు, మిగతా సొమ్ము బినామీ సంస్థలోకి సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు. ఇవన్నీ డ్రైవర్ పేరిట ఒక కంపెనీ, పిఏ యజమానిగా ఇంకోటి, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్లుగా మరొకటి, ఇలా 1, 2 కాదు, ఏకంగా 8 సంస్థలను రిజిస్టర్ చేయించారు. ఒక్కొక్క దాంట్లో 2 చొప్పున మొత్తం 16 మంది బినామీలను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు.
ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు వైకాపా నేత మద్యం కుంభకోణ కేసు కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 అనుసరించిన నేర విధానం ఇది. చూడండి, ఇది సిట్టు విచారణలో తేలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 8 డొల్ల కంపెనీలంట, 16 మంది బినామీలంట. లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బును వైట్ మనీగా మార్చుకోవడానికి ఇలా కంపెనీలు పెట్టారు. ఏమిటంటే ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈ సిట్టు విచారణలో ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటే డ్రైవర్లు, డైరెక్టర్లు, బంధువులు, బినామీలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్లో బయటపడుతున్న విషయాలు. ఇంకా ఆయన చూస్తే బినామీ డైరెక్టర్లు అడ్డం పెట్టుకొని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య పేరిటున్న తిరుచానూరులోని 35 నుంచి 36 కోట్ల విలువైన స్థలాన్ని 2.93 కోట్లకే చెవిరెడ్డి తన పరం చేసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. చూడండి, తిరుచానూరులో అంట. ఇక్కరదారుడుకు 24 లక్షలు నేరుగా చెల్లించారని, మిగతా 2.69 కోట్లను ఆమె చెవిరెడ్డి బినామీ కంపెనీలోని డైరెక్టర్లకు అప్పుగా ఉన్నట్టు డాక్యుమెంట్లో రాయించి ఆయా ఖాతాల్లో జమ చేశారని సిట్ గుర్తించిన వివరాలు ఇవి. చూడండి, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను ఏమీ చేయలేదు, మద్యం స్కామ్లో మాకేమీ సంబంధం లేదు మా కుటుంబానికని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే సిట్టు విచారణలో చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు చెప్తున్నారు, ఎన్నో చేసినారని చెప్తున్నారు. ఎందుకంటే బినామీ కంపెనీలు సృష్టించి తిరుపతి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఈ మద్యం డబ్బును తీసుకుపోయి బినామీ కంపెనీలు పెట్టడం కావచ్చు అనేది కూడా చాలా చేస్తున్నారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుకా పేరిట తిరుచానూరులో ఒకే చోట 2.93 ఎకరాల భూమి ఉంది. దాని మార్కెట్ విలువ 35 నుంచి 36 కోట్లు. తిరుపతి నగరానికి పక్కనే ఉన్న ఈ విలువైన భూమిపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని 2.93 కోట్లకే తన పరం చేసుకున్నాడు. ఇది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ గుర్తించింది. ఒకే బిట్టుగా ఉన్న 2.93 ఎకరాల భూమిని తొలుత 73.25 సెంట్లు చొప్పున 4 భాగాలుగా విభజించారు. చూడండి, అట్లా ఒక తిరుచానూరు అర్చకన్ దగ్గర గారి నుంచి ఈ లిక్కర్ స్కమ్ముతో భూములకు ఉన్నట్టు కూడా సిట్టు విచారణలో తేలింది. ఇంకా ఏమి పరిస్థితి అనేది చూసుకుంటే దోపిడీలో దోపిడీ. తిరుపతిలో చెవిరెడ్డి మార్క్ నయ్యా దందా 36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే. మద్యం సొమ్ముతో అర్చకుడి ఆస్తి కొనుగోలు, అర్చకుడి భార్యకి 24 లక్షలే చెల్లింపు, మిగిలిన 2.69 కోట్లకు గాను అనుచరులకు అమ్మి ఆమె అప్పు ఉన్నట్లుగా నోటు తయారీ, వారి పేరిట డొల్ల కంపెనీలు సృష్టించి బదిలీ. చూడండి, 16 మంది పేర్లతో 8 డొల్ల కంపెనీలు, డ్రైవరు పనోడే. డొల్ల కంపెనీలకు యజమానులు ఎవరైనా ఆరా తీసిన సిట్ అధికారులకు ఇస్తుపోయే విషయాలు తెలిసాయి. అక్రమ సొమ్మును సక్రమ సంపాదనగా చూపించుకోవడానికి చెవిరెడ్డి వేసిన ఎత్తుగడలో ఏకంగా తన డ్రైవరు, సహాయకుడు, బంధువులు, పొరుగింటి వారిని కంపెనీల యజమానులుగా చేసేశారు. చూడండి, దోసుకున్న సొమ్మును డొల్ల కంపెనీల ఆదాయంగా చూపించడంలో మాస్టర్ డిగ్రీ పొందిన వైసీపీ అధ్యక్షుడు జగన్ బాటనే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి లా డిగ్రీ పొందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుసరించారు. తన బంధువులు, అనుచరులు, సన్నిహితులు మొత్తం 16 మందిని ఎంపిక చేసుకొని తన ఇంటి అడ్రస్ అయిన తుమ్మలగుంట చిరునామాతో 8 డొల్ల కంపెనీలు రిజిస్టర్ చేయించారు. ఏప్రిల్ 21 నుంచి 2023 మధ్యలో ఈ కంపెనీలు పుట్టుకొచ్చాయి. చూడండి, ఇట్లా 8 కంపెనీలు పనివాళ్ళను అందరినీ డైరెక్టర్లుగా పెట్టి ఈ మద్యమ సొమ్మును ఎలా వైట్గా మార్చుకోవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలా చేశారనేది సిట్ విచారణలో బయటపడిన విషయాలు. కాబట్టి చిట్టు విచారణ ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎంతవరకు వస్తుందనేది కూడా చూద్దాం. అలాగే సిట్టు వలలో జగన్ బంధువు సందీప్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు. తెలంగాణలోని కంపెనీలో 8 గంటల సోదాలు, విలువైన పత్రాలు, కంప్యూటర్ డేటా స్వాధీనము. చూడండి,
ఇది తిరుపతి పరిసరాల్లో నివాస స్థలాలు అంకణాల రూపంలో క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రతి అంకణము 36 చదరపు అడుగులు. తిరుచానూరు పరిసరాల్లో కనీసం 2 లక్షలు తగ్గకుండా అంకణం ఖరీదు చేస్తుంది. అలాంటి చోట 25,000 జీతానికి పనిచేసే డ్రైవర్ ఒక కంపెనీ స్థాపించి వందల అంకణాలు ఎలా కొనుగోలు చేశాడో, అర్చకుడి భార్యకు లక్షలాది రూపాయలు అప్పుగా ఇచ్చి కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని రిజిస్టర్ చేయించుకున్నారు. సిట్ దర్యాప్తులు ఇలాంటి లీలలు ఇంకెన్నో వెలుగులేకి వస్తున్నాయి. ఇదేనండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో దందా ద్వారా విలువైన భూములను ఎలా కొన్నాడు, తన ఇంట్లో పని వాళ్ళను డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టి 8 కంపెనీలను ఎలా స్థాపించాడనేది కూడా సిట్టి విచారణలో బయటపడిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి.